ఎలనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను అని దైవగ్రంథంలో మనం చూస్తున్నటువంటి వారున్నాం. శ్రమ, భక్తుడు అంటాడు, శ్రమ కలుగుట నాకు మేలాయినంటున్నాడు. శ్రమ కలగక మునుపు నేను దారి తొలగి తిని అని ఆ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారున్నాం. నువ్వు ఎలాంటి శ్రమలో ఉన్నప్పటికీ కూడా దేవుడు నేను విడిపించడానికి, నీకు సహాయం చేయటానికి ఆయన సమర్థుడిగా ఉన్నటువంటి వారుగున్నా నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. కీర్తనకారుడు 50వ అధ్యాయము 15వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు.